కాంగ్రెస్ యొక్క అవకాశవాద రాజకీయాలు, సంతుష్టికరమైనటువంటి రాజకీయాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు, మతం పేరు మీద మరి వారు చేసిన కుట్రలు, ఏ రకంగా పేద ముస్లింలను తీవ్ర అన్యాయానికి గురిచేసి వారు నడిపినటువంటి రాజకీయాలు బహిర్గతమైనవి. ఈ అవినీతి పరుల ఆటలు కట్టించేదానికి వక్ఫ్ బోర్డు ముసుగులో ఎవరైతే ఇవాళ మరి లక్షల కోట్లు పడగలెత్తినటువంటి ముస్లిం పెద్దల ఆటలు కట్టడి చేయడానికి ఇవాళ ఒక పారదర్శకంగా డాక్యుమెంటేషను, రిజిస్ట్రేషను, వాటి ఖర్చులు, లాభాలు అన్నీ కూడా ఒక సెంట్రల్ పోర్టల్ ద్వారా మొత్తం దేశానికి మరి గమనించే విధంగా ఏదైతే తీసుకొచ్చారో వాస్తవంగా పేద ముస్లింలందరూ కూడా ఇవాళ ఈ బిల్లు పట్ల వారు స్వాగతం పలుకుతున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కూడా మీరు చూస్తున్నారు ఏ రకంగా పండుగ వాతావరణంగా పేద ముస్లింలు మేము ఈ బంధం నుంచి విముక్తి అయినాము. తద్వారా మా పేద పిల్లలు చదువుల కోసము, ఆరోగ్యం కోసము, అటు విద్యా సంస్థలు, ఆసుపత్రులు నెలకొల్పడానికి దోహదపడ్డదో వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కూడా తెలంగాణలో ఈ వక్ఫ్ ఆస్తులు ఈ ముస్లిం నాయకులుగా చెప్పుకునేటువంటి మరి ఈ యొక్క మజ్లిస్ నాయకులు చాలా చోట్ల నోటరీ డాక్యుమెంట్లు సృష్టించి అక్రమ లీజుల పేరు మీద ఏ రకంగా వాటాలు పంచుకున్నారో ఇవన్నీ కూడా మొన్న ఆ యొక్క సమావేశాల్లో చర్చల్లో బహిర్గతమైనవి. ఈరోజు మొత్తం ఈ యొక్క ఆస్తుల విలువ 1.2 లక్షల కోట్లయితే వారికి వచ్చే ఆదాయం సంవత్సరానికి 163 కోట్లు మాత్రమే చూపించడం జరిగింది. సచార్ కమిటీ ఇచ్చిన నివేదిక, సచార్ కమిటీని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఏదైతే ఏర్పాటు చేసిందో చాలా స్పష్టంగా పారదర్శకంగా చేసినట్టయితే 12,000 కోట్లు వచ్చే ఆదాయం 163 కోట్లకే కుదించారని చెప్పి ఆ నివేదిక బహిర్గతం చేస్తే నివేదిక మీద కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆ యొక్క బడా బాబులను కాపాడేదానికి ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవహరించాయో ఇది చాలా స్పష్టమై తెలిసిపోయింది ఇవాళ. అందుకనే ఇవాళ ముస్లిము పేద విద్యార్థులు స్కాలర్షిప్స్ కానీ లేదా మరి ఆసుపత్రుల ద్వారా ఉచిత చికిత్సలు పొందేదానికి మార్గం సుగమమైందో ఇవాళ ఆ రకంగా ఇది ఒక చారిత్రాత్మకమైన బిల్లును భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రజల్లోకి ముఖ్యంగా పేద ముస్లింలు దీని పట్ల అవగాహన కల్పించి ఏ రకమైన దోపిడీకి వారు గురైనారు. తెలంగాణ రాష్ట్రంలోనే 77,538 ఎకరాలు భూమిలో ఉంటే 75% అంటే 57,000 ఎకరాలకు పైగా అది ఆక్రమణకు గురైనటువంటి విషయాలు వాళ్ళ బయటికి రావడం, మరి ఆ యొక్క భూములు కూడా అప్పనంగా పేదలకు ఏ రకంగా కట్టబెట్టారో ఢిల్లీలో 5 స్టార్ హోటల్ మాన్సర్ అనే హోటలు 600 కోట్ల ప్రాజెక్టుతో నిర్మించినటువంటి ఆ హోటలు కేవలం నెలకు 12,000 రూపాయలు అద్దెకి ఇవ్వడం జరిగిందంటే ఆ యొక్క పేద ముస్లింల యొక్క మరి సంక్షేమం కోసం వారి యొక్క విద్య ఆరోగ్యం కోసం రావాల్సిన ఆదాయాన్ని ఏ రకంగా ఈ బడా బాబులు ఈ యొక్క మరి వక్ఫ్ బోర్డులో ఉన్న పెద్దలు గద్దెలా తన్నుకుపోతున్నారో ఇవన్నీ కూడా పెరిగడం. త్వరలోనే ఈ చట్టం అమలుకు మరి నోచుకున్న తర్వాత రాబో 3-4 సంవత్సరాల్లో ఎంత ఆదాయం సమకూరుస్తుందో మోదీ గారి నేతృత్వంలో ఈ వర్గాలు ఏ రకంగా వారు మరి వాళ్ళకి దోహదపడుతుందో స్పష్టం కాబోతున్నది.